అప్రూవర్గా అరవింద్ కుమార్. ఇది ఎన్నిసార్లు 100 సార్లు రాసింటారు ఈ వార్త. అప్రూవర్గా అరవింద్ కుమార్ వాడొచ్చే వీడొచ్చే వీడు బాయ్ వాడొచ్చే అని. ఒక్క అడుగు ముందుకు పడ్డది లేదు. ఈ విచారణలు ఈ కేసులు రేవంత్ రెడ్డి నడిపిస్తున్న కేసుల్లో ఒక్క కేసు విచారణలో ముందుకు పడ్డది లేదు. ఒక్కడ అరెస్ట్ అయింది లేదు. అరెస్ట్ అయిన వాడి దగ్గర నుంచి ₹1 రికవర్ చేసింది లేదు. అప్రూవర్గా అరవింద్ కుమార్ ఫార్ములా ఈ రేసు కేసులో కీలక పరిణామం. జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిండు. ఏమన్నాడు? గవర్నర్ సంతకం పెడతలేడు, అందుకే అరెస్ట్ ఆగింది అన్నాడు. గవర్నర్ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ అయిపోగానే గవర్నర్ సంతకం పెట్టిండు. మరి ఏది అరెస్ట్ ఏది? ఎవరిని అరెస్ట్ చేసినావు? ఎక్కడ అరెస్ట్ చేసినావు? ఏమైంది? ఆ 55 కోట్లు ఆడోడు విదేశీ కంపెనీకి ఇచ్చిన కేసు ఎంతవరకు వచ్చింది? అసలు నేనేమంటున్నా, నేను ముందే చెప్పిన, ఇది ఎప్పుడో ఆ 3 నెలల కిందనే చెప్పిన, ఈ కేసు నిలబడేది ఏం కనబడతలేదు. నిలబడేదంటే కేసు చిత్తశుద్ధితో విచారణ చేస్తే నిలబడుతుంది. ఈ టోటల్ ఎపిసోడ్లో ఈ ఫార్ములా కార్ రేసింగ్ సంబంధించిన దాంట్లో ఉన్న థర్డ్ పార్టీ కంపెనీ ఏస్ నెక్స్ట్ జెన్ అనే కంపెనీ. ఈ ఏస్ నెక్స్ట్ జెన్ అనే కంపెనీ మదర్ కంపెనీ ఏంది? గ్రీన్కో ఎవడు? అనిల్ అనే ఒక పెద్ద మనిషి. ఆ అనిల్ అనే వ్యక్తి ఇవాళ కాంగ్రెస్ నాయకుల దగ్గరనే ఉన్నాడు, అలానే కలుస్తున్నాడు. మరి ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఎవరైతే ఈ టోటల్ ఎపిసోడ్లో కీలక వ్యక్తిగా భాగస్వామిగా ఉన్న ఆ గ్రీన్కో అనిల్ మీ దగ్గర ఉన్నప్పుడు మరి కేసు ముందుకెట్టబోతుంది? మొత్తం భూముల చుట్టూ తిరుగుతున్న వ్యవహారం. ఇప్పుడు అనిల్ గతంలో కేటీఆర్ వీళ్ళతో తిరిగిండి, ఇప్పుడు వీళ్ళ దగ్గరకు వచ్చిండు. చాలా విలువైనటువంటి భూములు, గచ్చిబౌలి ఏరియాలో ఉన్న విలువైన భూముల మీద వీళ్ళ ఫోకస్ పడ్డది. ఫార్ములా ఈ రేసు కేసుకు సంబంధించి కీలక పాత్ర పోషించిన ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ అప్రూవర్గా మారడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. అరవింద్ కుమార్ను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేయడంతో ఈ కేసుకు సంబంధించి ఛార్జ్షీట్ దాఖలకు అన్ని అడ్డంకులు తొలగిపోయినాయి. దీంతో కొద్ది రోజుల్లో ఛార్జ్షీట్ దాఖలు చేయడానికి ఏసీబీ సిద్ధమవుతోంది. ఈ కేసుకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్, అరవింద్ కుమార్, పదవీ విరమణ చేసిన మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డితో పాటు మరో 3 పేర్లను నిందితులుగా ఏసీబీ అధికారులు చేర్చనున్నారని తెలుస్తోంది. అయితే ఈ కేసులో తనను అప్రూవర్గా మార్చుకోవాలి అని అరవింద్ కుమార్ వివిధ మార్గాల ద్వారా ఏసీబీ ఉన్నతాధికారులను సంప్రదించారు. కేటీఆర్ ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతి ఇవ్వడం, ఆ తర్వాత అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్కు కేంద్ర డిఓపిటి కూడా లైన్ క్లియర్ చేయడంతో ఏసీబీ అధికారులు తుది చర్యలకు సన్నద్ధమవుతున్నారు. ఫార్ములా ఈ రేసు కేసులో ఇప్పటికే మనీ లాండరింగ్ కోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా ఈసీఐఆర్ నమోదు చేసి విచారణ పూర్తి చేయడంతో ఏసీబీ తర్వాత ఈడీ కూడా న్యాయస్థానంలో ఛార్జ్షీట్ దాఖలు చేయొచ్చని తెలుస్తోంది. ఇది ఆల్రెడీ కేసు, ఈ ట్రాన్సాక్షన్ సంబంధించిన కేసు కాబట్టి ఈడీ కూడా దీన్ని విచారిస్తున్నది. నాకేం పెద్దగా ఈ కేసుల మీద అయితే నమ్మకం లేదు. ఇవన్నీ ఆల్రెడీ ముందే కాంప్రమైజ్, ప్రతి దాంట్లో వ్యవహారం అంతా రేవంత్ రెడ్డితో సెట్ చేసుకున్నారు వీళ్ళు. ఏదో ప్రెస్ మీట్లు, ధర్నాలు, ఇవన్నీ ఏ పార్టీ ఉందో ఆ పార్టీది నడుస్తున్నది అంతే.